కమిటీ ఉంది కాబట్టి వాళ్ళుగా నిర్ణయాలు తీసుకోలేరు. వాళ్ళు లేకపోవడం రాశారు ఆ పదోచ్చారని నేను చదివాను. వాళ్ళు మేము నిర్ణయం తీసుకోలేం కాబట్టి ఇలా కోర్టు ఆర్డర్ వచ్చింది, మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి సీఈఓకి లేఖ రాశారు. అందుకనే దాన్ని విజిలెన్స్ గా తీసుకుని మళ్ళీ చెప్తున్నాను. నేను అనుకుంటాను, నా ఎగ్జంప్షన్ 14వ తారీఖు మళ్ళీ రాస్తారేమో అని చెప్పేసి నా యొక్క ఎగ్జంప్షన్. చెప్పండి. తెలంగాణలో నవంబర్ 2023 ఎన్నికల సందర్భంగా రైతు బంధు కేసీఆర్ గారు చేసే రైతు బంధు మీద అప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికలు ఆపేసింది, చేయొద్దన్నారు. ఒకటి, ఇటీవల రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కూడా రైతు భరోసా ఒక ట్రాన్స్ఫర్ అయితే వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్తే వెంటనే వాళ్ళ ఆర్డర్స్ పంపించారు. అసలు మీరు ఎందుకని ట్రాన్స్ఫర్ చేశారు, ఎవరిని అడగకుండా ట్రాన్స్ఫర్ చేశారు, మీరు ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు, మీరు ఆపేయండి తక్షణం అని చెప్పి కూడా వాళ్ళు వెంటనే ఆపేయడం జరిగింది. అంటే కొన్ని ఎలా ఉంటాయంటే ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళవు సాయి గారు, అది ఎవరన్నా తీసుకెళ్తేనే వాళ్ళకి అన్ని తెలుస్తాయి, లేకపోతే ఇన్ని రాష్ట్రాల్లో ఏమేమి జరుగుతుంది ఏంటి అని పూర్తి సమాచారం ఉండదు. ఇంకోటి, డబ్బులు ఇప్పుడు వైసీపీ పార్టీ ఆలోచన ఇది పథకం ప్రకారమే చేశారు, ఎన్నికల వ్యూహం ప్రకారం చేశారని చెప్పి ఇప్పుడు నాకు ఈ డిబేట్ ద్వారా నాకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఎందుకంటే లేకపోతే ఎన్నికల కోడ్ ఎప్పుడన్నా వచ్చేది కాబట్టి ఈలోపు మన టప బటన్ నొక్కేస్తే నిదానంగా అది వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్న ఆలోచన తప్పితే ఇంకా వేరే ఆలోచన లేదు. ఎందుకంటే వాళ్ళు పేపర్ యాడ్ ఇచ్చినప్పుడు కూడా ఏం చెప్తున్నారు, ఈ రోజు మీకు వచ్చేస్తే 2 వారాలు ఇచ్చారు, చెప్పలేదు సార్. 3 వారాలు పడుతుందని చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు. పేపర్ యాడ్ ఇచ్చిన తర్వాత బటన్ నొక్కిన తర్వాత స్లోగా 15 రోజులు పడుతున్నారు. నా సొంత విషయాలు చెప్పట్లేదు సార్, ఇది పేపర్ యాడ్ కాదు సార్, చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కిన తర్వాత చెప్పారు సార్. 24న మీరు పేపర్ యాడ్ కాదు సార్. కిరణ్ గారు రాష్ట్ర ప్రభుత్వం అలా మీ వాళ్ళు మీరు చెప్తారు కానీ మీ టైం వస్తారు కదా, మనం ఏమి పారిపోవట్లేదు కదా. నేనేంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కట్టిన పన్నుల ఖజానాతో యాడ్ ఖర్చులు పెట్టి ఆ యాడ్ లో రాసినటువంటి మ్యాటర్ గురించి చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్ గా మ్యాటర్ రాసి జనవరి 23 నుండి 2 వారాల పాటు పండుగ వాతావరణంలో 7,98,395 స్వయం సహా పొదుపు సంఘాలకి ఎత్తులు ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. లేదు అలా కాదనుకుంటే కొంచెం చెప్పండి, 1-2 నెలలు ఇస్తాం నిదానంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అనుకో గొడవలేదు కదా, వెయిట్ చేద్దరు కదా. ఆ విషయం ముఖ్యమంత్రి చెప్పేద్దరు అనుకో. ఇప్పుడు ఇందాక షాదీ తోఫా అన్నారు, షాదీ తోఫా యాక్చువల్ డబ్బులు ఇచ్చేసారు సాయి గారు. కోర్టు జడ్జిమెంట్ లో షాదీ తోఫా కళ్యాణ్ వైఎస్ఆర్ షాదీ తోఫా 78.53 కోట్లు, బటన్ నొక్కింది ఫిబ్రవరి 20వ తారీఖు, డబ్బులు రిలీజ్ చేసింది మార్చి 15వ తారీఖు. బటన్ నొక్కినటువంటి 25 రోజుల్లో డబ్బులు రిలీజ్ చేశారు, దానిలో 0 పెండింగ్. సో నేనండి అదే ఏదో మన ఓట్లు పోతాయి విషయంలో మాత్రం చేశారు. జస్ట్ ఒక రోజు ముందు 16వ తారీఖు వస్తుంది నాకు తెలుసు, 15వ తారీఖు నొక్కేశారు, పంపించేశారు. అంటే ఇది ప్రణాళికబద్ధంగా చేశారు, ఎన్నికల వ్యూహంలో భాగంగానే చేశారు. అది మిగతా అది ప్రజల ముందు ఉంది. రైట్.